నమస్కారం, నేను మీ ప్రసాద్ అలమరాజు. మన పిఎస్ఆర్ యాపిల్ టీవీ ఛానల్కు స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు మీకు ధన్యవాదాలు. యాపిల్ డయాగ్నోస్టిక్ మెడికల్ సెంటర్ విశిష్ట నైపుణ్యం గల డాక్టర్ల పర్యవేక్షణలో 20 సంవత్సరాలుగా అందుబాటు ఫీజులు, నమ్మకమైన రిపోర్టులు. యాపిల్ డయాగ్నోస్టిక్ సెంటర్ అత్యాధునిక వైద్య సేవలను అందుబాటు ఫీజుల్లో అందించే వైద్య సంస్థ. పేషెంట్లు తమ డయాగ్నోస్టిక్ టెస్ట్ల కోసం ఎంతైతే అవసరం ఉందో అంతే ఫీజు ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మీరు చెల్లించే ప్రతి రూపాయికి విలువ ఉంటుంది. అందుకే గత 20 సంవత్సరాలుగా వేలాది మంది మధ్యలో గుర్తింపు పొందింది. డయాగ్నోస్టిక్ టెస్ట్ల కోసం అనవసర ఖర్చులు తగ్గించుకోవాలంటే అడుగుపెట్టండి యాపిల్ డయాగ్నోస్టిక్ మెడికల్ సెంటర్, కుకట్పల్లి, మూసాపేట్, బాచుపల్లి, నల్గొండ మరియు మహబూబ్నగర్. సంప్రదించవలసిన నంబర్లు 9000 97980 8008804001. ఆంధ్రప్రదేశ్ నూతన ప్రధాన కార్యదర్శిగా విజయానంద్ పేరు ఖరారైంది. విజయానంద్ ను సీఎస్ గా నియమిస్తూ ప్రస్తుతం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీకాలం రేపటితో ముగియనుంది. దీంతో ఏపీ ప్రభుత్వం కొత్త పీఎస్ ను నియమించింది. 1992 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన విజయానంద్ ప్రస్తుతం ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. ఏపీ కొత్త సీఎస్ గా సీనియర్ ఐఏఎస్ అధికారి విజయానంద్ ను నియమించారు. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయానంద్ 1992 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి. ఈ నెల 31న నీరబ్ కుమార్ పదవి విరమణ చేయనున్న నేపథ్యంలో విజయానంద్ ను కొత్త సీఎస్ గా నియమించారు. ఈ పోస్టుకు 3 సీనియర్ ఐఏఎస్ అధికారుల పేర్లు వినిపించాయి. వీరిలో సాయి ప్రసాద్ పేరు ప్రముఖంగా తెరమీదకు వచ్చింది. అయితే సాయి ప్రసాద్ కు సర్వీస్ ఇంకా ఉండడంతో విజయానంద్ వైపే చంద్రబాబు మొగ్గు చూపారు. తనకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు విజయానంద్ ధన్యవాదాలు తెలియజేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియామకానికి సంబంధించిన జీవో జారీకి ముందు సీనియర్ ఐఏఎస్ అధికారులు సాయి ప్రసాద్, విజయానంద్లతో ఉండవల్లిలోని తన నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. ఇద్దరు సీనియర్లే అయినప్పటికీ ప్రత్యేక పరిస్థితుల్లో విజయానంద్కు సీఎస్ గా అవకాశం కల్పిస్తున్నాము అని చెప్పారు. ఇద్దరు రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. సీనియర్ ఐఏఎస్ సహాయ సహకారాలు ప్రభుత్వానికి చాలా అవసరమని వివరించారు. కె విజయానంద్ ఉమ్మడి కడప జిల్లాకు చెందినవారు. 1992 ఐఏఎస్ బ్యాచ్కి చెందిన ఆయన ఉమ్మడి విభజిత ఏపీలలో కీలక పోస్టుల్లో పనిచేశారు. విద్యుత్ సహా పలు రంగాల మంచి పట్టు సాధించారు. 1993లో ఆదిలాబాద్ జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్గా విధుల్లో చేరిన ఆయన 1996లో రంపచోడవరం సబ్ కలెక్టర్గా, గ్రామీణ అభివృద్ధి ప్రాజెక్టు డైరెక్టర్గా పనిచేశారు. 1997-2007 మధ్య ఉమ్మడి ఏపీలో రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్గా పనిచేశారు. అనంతరం శ్రీకాకుళం, నల్లగొండ జిల్లాలో కలెక్టర్గా సేవలందించారు. 2016-2019 మధ్య ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. 2019-2021 మధ్య రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా విధులు నిర్వహించారు. ప్రస్తుతం ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 2022లో ఏపీ జెన్కో చైర్మన్ గా ఉన్న విజయానంద్ 2023లో ఏపీ ట్రాన్స్కో చైర్మన్, ఎండీగా సేవలందించారు. విద్యుత్ రంగంలో ఆయనకు సుదీర్ఘ అనుభవం ఉంది. దక్షిణాది రాష్ట్రాల విద్యుత్ రంగంపై అవగాహన ఉండడంతో పాటు విద్యుత్ ఉత్పత్తి, ప్రసారం, పంపిణీపై అపారమైన అనుభవం సొంతం చేసుకున్నారు. ఏపీతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో విద్యుత్ రంగానికి సంబంధించిన సమస్యలు తలెత్తినప్పుడు వాటి పరిష్కారానికి ఆయన ఇచ్చిన సలహాలు, సూచనలు ఎంతో దోహదపడ్డాయి.